ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి ఆలోచన చేద్దాం. పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సందేశం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2:20 వచనము నుండి 22వ వచనం వరకు మనం ఈ మాటలు చూడగలుగుతూ ఉంటాం. పౌలు అక్కడ 2 రకములైనటువంటి పాత్రలు, 2 రకములుగా వాడబడేటువంటి పాత్రల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి విలువ కలిగిన, అంటే ఘనత కలిగినటువంటి పాత్రలు. రెండవది ఘనహీనముగా మనుషులు ఎంచేటువంటి పాత్రలు. అదే పౌలు అదే విధంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎవడు కూడా వీటిలో చేరకుండా తను తాను పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని, ఇంకా కొన్ని మాటలు ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఏమిటంటే, వాడబడే విధముగా, అర్హమైన విధముగా, సత్కార్యమునకు సిద్ధపరచబడే విధముగా అంటూ కొన్ని పదాలు పౌలు స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నాడు. ప్రియులారా, పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం ఈరోజు 3 భాగాలుగా విభజించి చూద్దాం. దేవుని చేతిలో వాడబడాలి అంటే అందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది, దేవుని పని చేయాలి అని. ఎందుకంటే మనం ఈ భూలోకంలో చేసేటువంటి చాలా రకాలైనటువంటి కష్టాలు, లేదంటే మనము డబ్బులు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించుకొని రకరకాలైన పనులు చేస్తూ ఉంటాం, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు. వీటన్నిటిలో ప్రాముఖ్యంగా మనము పరలోకం వెళ్ళినప్పుడు లెక్కించబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే, దేవుని కొరకు ఈ భూలోకంలో నీవు ఎంత పనిచేశావు అనేటువంటివి దేవుడు నీ యొక్క జీవితమును చూసి లెక్కిస్తూ ఉంటాడు. దేవుని కొరకు నువ్వు ఏ మోతాదులో పనిచేశావు, ఏ విధంగా దేవుని ప్రేమను నీవు పంచావు, ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించావు, ఏ విధంగా నీవు సంఘంలో పరిచర్య చేశావు, ఏ విధంగా దైవజనుడిగా నీ యొక్క పరిచర్యని ముందు కొనసాగించావు, ఏ విధంగా నీ యొక్క కష్టములో, నీ యొక్క దినముల్లో దేవుని కని నీవు సమయాన్ని కేటాయించి నీవు ముందు కొనసాగావు. అది ప్రార్థించే పరిచర్య కావచ్చు, చర్చి ఊడ్చే పరిచర్య కావచ్చు, అది ఘనమైనది కావచ్చు, పెద్ద పెద్ద ఉన్నతమైన వారికి వాక్యం చెప్పేది కావచ్చు, లేదా ఏమి తెలియనటువంటి పామరులకు వాక్యం చెప్పేది కావచ్చు, ఘనతకది కావచ్చు, ప్రజలు ఎంచుకునే విధంగా ఘనహీనమైనదిగా అయి ఉండవచ్చు. ఏదైనా కానీ వాడబడటం ప్రాముఖ్యం. ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు, ఇదిగో నీవు ఏమీ లేనటువంటి పామరులకు వాక్యం చెప్పావు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి వాక్యం చెప్పావు, నీ యొక్క వాక్యము పెద్ద పెద్ద వాళ్ళు వినలేదు అని ఈ రకంగా దేవుడు చూడడం. దేవుడు చూసేటువంటి విధానం ఏమిటి అంటే, నీవు దేవుని చేతిలో ఏ విధముగా వాడబడ్డావు, దేవుని యొక్క పాత్రగా ఏ విధానంలో వాడబడ్డావు, ఎంత ఎక్కువగా ఉపయోగించబడ్డావు అన్నది ప్రాముఖ్యతలోకి వస్తుంది. ఈ భూలోకంలో మనకి బంగారము, వెండి ఘనమైనదిగా కనిపిస్తుంది. అనగా ఉన్నత స్థానంలో పరిచర్య చేసేటువంటి పరిచర్యలు ఉన్నతముగా ఎక్కువగా ప్రజలు పరిగణించేటువంటి పరిచర్యలు మనకి ఎక్కువగా ఘనతకు కనబడే విధముగా ఉంటాయి. మనం ఎక్కువగా మట్టి పాత్ర, కర్ర పాత్రను పట్టించుకోం. అంటే చిన్న చిన్న పరిచర్యలు అసలు పరిచర్యలుగానే పరిగణించాం. కానీ దేవుడి చేతిలో వాడబడేటువంటి పాత్ర అనేటువంటిది ఘనమైనది, ఘనహీనమైనది ఎలా పోల్చబడుతుందంటే, ఎంత ఎక్కువగా దేవుడు నిన్ను ఉపయోగిస్తున్నాడు, ఎంత ఎక్కువగా దేవుని చేతిలో నీవు వాడబడుతున్నావు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈరోజు పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని 3 భాగాలుగా చేసి మనం ఆలోచించేద్దాం. పిల్లరా, పౌలు ఏమంటారు అంటే 21లో పరిశుద్ధత, పవిత్రత, యజమానుడు వాడుకునేటువంటిది, అర్హమైనది, సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటివి. ఈ టర్మ్స్ చాలా విలువైనటువంటి అర్థాలను ఇస్తూ ఉంటాయి. పిల్లరా, ఈ టర్మ్స్ అన్నీ కూడా, అంటే పవిత్రత కానీ, పరిశుద్ధత కానీ, ఇవన్నీ చాలా విలువైనటువంటి అర్థాలను ఇస్తూ ఉంటాయి. ఏమిటి అంటే, వీటన్నిటిని క్లుప్తపరిచి 3 భాగాలుగా నేను చేయాలనుకుంటున్నాను. దేవుడు వాడుకోవాలంటే ఈ 3 భాగాలలో నీవు కరెక్ట్గా ఉన్నావా లేదా అని చూసినట్లయితే దేవుడు నిన్ను ఎక్కడో చోట వాడుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఈ భూలోకంలో నువ్వు చేసేటువంటి పరిచర్యకి మనుషులు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా పరలోకంలో నీవు దేవుని ఎదుట గుర్తించబడేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఈ విషయాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేతిలో వాడబట్టం అంటే, మరలా చెప్తున్నాను, ఏదో పాస్టర్ గారులు చేసేది కాదు. ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా ఉన్నారు. యేసు ప్రభు ఒక పాత్రగా ఉన్నారు. ఇదిగో ఇది నా పాత్ర,
ఈ పాత్రలో నేను చేస్తున్న పరిచర్య ఉన్నది. అదేమిటంటే శరీరము, రక్తము అని చెప్పాడు. మన బైబిల్లో చూసినట్లయితే పౌలు నిమిత్తమై అననీయాతో దేవుడు అంటాడు కదా, ఇదిగో నేను వాడుకునేటువంటి పాత్రగా పౌలు ఉండబోతున్నాడు. ప్రతి ఒక్కరూ ఒక పాత్రగా ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాత్రగా ఉన్నారు దేవుని చేతిలో. దేవుడు ఆయా సమయములను బట్టి వారిని వాడుతూ ఉంటాడు. ఆయన నామమును మహిమపరచుట నిమిత్తమైన ఈ క్రియల ద్వారా ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. దానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటికి కావలసినటువంటి ఏమిటి అంటే 3 భాగాలు. మొట్టమొదటిగా మనము మన జీవితంలో అర్హత కలిగినటువంటి పాత్రగా ఉండాలి. రెండవదిగా మనము అందుబాటులో ఉండేటువంటి పాత్రగా ఉండాలి. మూడవదిగా మనము ఆశ కలిగినటువంటి పాత్రగా మనం ఉండాలి. మన జీవితంలో ఈ 3 భాగాలలో మనము పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏదో ఒక చోట, అది మనుషుల యొక్క ఉద్దేశంలో చూసినట్లయితే అది పామరులకు వాక్యం చెప్పడంలోనో, లేదా పామరులకు నీ ప్రేమ చూపించడం, లేదంటే ఘనమైన వారికి నీ యొక్క పరిచర్య జరిగించట్లోనూ ఏదో ఒక రీతిలో దేవుడిని ఉపయోగించుకుంటూనే ఉంటాడు. ఈ 3 యొక్క అర్థాలు మనము ఈ దినాన చూసి ఆలకిద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా మనం మన జీవితంలో దేవుని దగ్గర అర్హత కలిగినటువంటి పాత్రగా ఉండాలి. ఏమిటి అర్హత? అర్హతకు ఉండవలసినటువంటి గుణాలు ఏమేమిటి ఉన్నాయంటే అందులో ఏమీ లేదు ప్రియులారా, ఒకే ఒకటి. అది పవిత్రత కలిగినటువంటి విధంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పవిత్రత కాపాడుకునేటువంటి పరిశుద్ధత, పరిశుద్ధమైన క్రియలు మనల్ని పవిత్రులుగా చేస్తాయి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క దైవజనుడు కూడా దేవుని చేతిలో వాడబడుతూ ఏ పరిచర్యలో ఉన్నా కూడా మొట్టమొదటిగా మనము అర్హతను కలిగి ఉండాలి. ఏమిటి అర్హత అంటే మనము పవిత్రత, పరిశుద్ధత కలిగి కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఆ పాత్రను ముట్టుకోడు. అంతేందుకు మన జీవితంలో మనము అపరిశుద్ధంగా ఉన్నటువంటి ఒక పాత్రలో తినడానికి కానీ వండడానికి కానీ ఇష్టపడం ప్రియులారా. కారణం ఏమిటి అంటే ఆ పాత్ర అపరిశుద్ధముగా ఉన్నది కాబట్టి దానిలో వండినదంతా అపరిశుద్ధమవుతుంది. అందులో తింటే ఆ తినదంతా కూడా అపరిశుద్ధమవుతుంది. భూలోకంలో మనం ఎలా ఎంచుతామో దేవుడు ఆయన నుండి మనల్ని తయారు చేశాడు. మనలో ఏదైతే ఆలోచనలు, ఎంత పరిశుద్ధత అయితే చూస్తూ ఉంటామో దేవుడు కూడా పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో నుండి మనం తయారు చేయబడ్డాం. మొట్టమొదటిగా ఆయన ఇంకా ఎక్కువ పరిశుద్ధతను చూసేవాడు. ఆయన మన జీవితంలో పరిశుద్ధతను చూసేవాడు. ఇక్కడ పాత్ర అంటే ఎవరో తెలుసా? అది నీ జీవితం. నీ జీవితం ఒక పాత్ర. ఆ పాత్ర పరిశుద్ధముగా ఉండాలి. అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. నీవు పరిశుద్ధుడు అయినట్లయితే దేవుడు ఏదో కోణంలో నిన్ను ఉపయోగించుకుంటూనే ఉంటాడు. పరిశుద్ధత అనేటువంటి దాని గురించి చాలా మంది ఏం చేస్తారంటే, నేనేం అర్హత చేయలేదు కదా, నేనేమి పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కదా అంటూ ఉంటారు. ప్రార్థన చేయకపోవడమే పాపం. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. దేవుని యొక్క వాక్యం చదవకపోవడమే పాపం. ఎందుకు పాపం అని మనం చూసినట్లయితే మన జీవితంలో మన ఒక ప్రతి వ్యక్తిగత పరిస్థితుల్లో ఈరోజు ప్రార్థన వాక్యము స్కిప్ చేయడం ఎందుకు పాపం అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఈ 2 నీలోకి పరిశుద్ధత అనేటువంటి వాక్కులను, పరిశుద్ధత అనేటువంటి ఇంజెక్షన్ నీలోకి ఎక్కిస్తూ ఉంటాయి. ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ వే లైక్ ఏ హోలీ డ్రగ్ అని చెప్పుకోవచ్చు ప్రియులారా. ఒక పరిశుద్ధమైనటువంటి డ్రగ్. ఒక వ్యక్తి డ్రగ్ ఎడిక్ట్ ఎలా అవుతాడు? తను ఎక్కించుకుని అది లేకపోతే ఇక బ్రతకలేడు. పరిశుద్ధత కూడా అదే. దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం, ఈ 2 కూడా మన జీవితంలోకి ఒక పరిశుద్ధత అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎక్కిస్తూ ఉంటాయి. పాపం అనే దాని గురించి భయపడేటువంటి వారిగా మనల్ని చేస్తూ ఉంటాయి. దీనిని మనం కలిగి ఉండాలి. ఇది ఎవరిలో అయితే ఉన్నదో వారి జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత వ్యవహారంలో వారిలో ఉండేవి అన్నీ కూడా పాపపు ఆలోచనలు. పాపము వారిని వేలుబడి చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పాపము అంటే పరిశుద్ధత లేనటువంటి జీవితము అంటే మనం ఇలా ఆలోచించకూడదు. ఇదిగో నేను ఈ నరహత్య చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, ఎవరిని మోసగించట్లేదు, ఎవరి కడుపు కొట్టట్లేదు.
అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీలోకి రావాల్సినటువంటి దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి సప్లై, ప్రార్థన, వాక్యాన్ని ఆపేస్తే చాలు, నీ జీవితంలో నీవు అపరిశుద్ధమైనటువంటి కార్యాలకి సిద్ధపడినటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. మొట్టమొదటిగా నీవు అర్హత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవునిలో అర్హత అనేటువంటిది ప్రార్థన, వాక్యము. ఆ తర్వాత ప్రార్థన, వాక్యం ద్వారా నీ క్రియలు, ఆ క్రియల ద్వారా నీవు నిలబడేటువంటి ఆత్మీయ ప్రపంచము, ఇవన్నీ నేను అర్హునిగా చేస్తా ఉంటాయి తండ్రి ఎదుట. ఇది నాన్న ఎంతమంది పరిశుద్ధత విషయంలో అర్హత కలిగినటువంటి పాత్రగా ఉన్నారు? మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండవదిగా మనం చూసినట్టయితే అందుబాటులో ఉండేటువంటి పాత్ర. చాలా మంది అన్నీ కలిగి ఉంటారు, పరిశుద్ధత కలిగి ఉంటారు, అనగా ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అన్ని మంచి క్రియలు ఉంటారు, కానీ దేవునికి మాత్రం అందుబాటులో ఉండరు. ఐహిక విచారాల్లోకి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ తమ కుటుంబం, తన పిల్లలు, తన కడుపే తను దేవుడు అన్నట్లుగా ముందుకు వెళ్తా ఉంటారు. దేవునికి మాత్రం అందుబాటులో ఉండరు. ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్. ఇందాకలాగా మనం ఏ రాంగ్ పర్సన్ కెనాట్ బి ఇన్ రైట్ ప్లేస్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక అన్ని కలిగినటువంటి వ్యక్తి సరైన స్థలంలో లేడు, దేవునికి అందుబాటులో లేరు. యేసు ప్రభు చెప్తారు కదా, మీరు దేనిని గురించి చింతించొద్దు, మీరు చింతించాల్సింది, ఆలోచించాల్సింది దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు మీరు ఆలోచించాలి అని చెప్పారు. ఈనానా మనము అందుబాటులో ఉన్నామా లేదా? థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ జాబ్. దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకంటూ ఈరోజు తినడానికి ఆహారం ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు, కానీ నీవు మాత్రం దేవునికి అందుబాటులో లేనటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావు. అది చాలా అన్యాయం అని చెప్పవచ్చు ప్రియులారా. ఈరోజు ఏమీ లేనటువంటి వానిగా నీవు ఉన్నట్లయితే నీవు బహుశా కారణాలు చెప్పొచ్చు. నీకు అన్ని దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాంట్లో నీవు దేవుని నిమిత్తమై వాడబడేటువంటి అందుబాటు కలిగిన పాత్రని నీవు కలిగి ఉండలేకపోతున్నావు. దేవుని చేతిలో నీవు చిక్కట్లేదు, ఎప్పుడు జారిపోతున్నావు. నీ చింతలు, నీ ఆలోచనలు, నీ కుటుంబమే నీకు సరిపోతున్నది, కానీ నీవు ఒక పాత్ర ఉన్నావు అన్న సంగతిని నీవు మర్చిపోతున్నావు. రెండవదిగా అందుబాటులో ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. ఈరోజు ప్రజలు చూసినట్లయితే పిల్లరా, దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటారు, సమయానికి సంఘానికి రారు, టైంకి చర్చికి రారు. ఏదైనా అంటే మా ఉద్యోగం అంటారు, మాకు ఎగ్జామ్ ఉంది అంటారు, లేదంటే ఇది అది అని ఉదాహరణలు చెప్తూ దేవుని యొక్క మందిరానికి అందుబాటులో ఉండరు. దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య చేయాలంటే రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. ఈ జీవితంలో మీరు పాస్టర్ గారికి చేసినా చేయకపోయినా దేవుని యొక్క మందిరంలో చేసేటువంటి పని నిమిత్తమై ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. అది దేవుని చేతిలో వాడబడేటువంటి ఒక పాత్రాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అది మీకు ఒక విధేయతను నేర్పిస్తూ ఉంటుంది. దేవుని యొక్క పని ఎలా చేయాలనేటువంటి దేవుని బాధ్యతను మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. దేవునిలో ఒక తీర్మానమును బలపరిచే విధంగా ఉంటూ ఉంటుంది. దేవునికి అందుబాటులో ఉండే పాత్రగా మనం ఉండాలి ప్రియులారా. మూడవదిగా మనం చూసినట్లయితే ఆశ కలిగిన పాత్ర. కొంతమంది అర్హత కలిగిన వారుగా ఉంటారు, కొంతమంది అందుబాటులో ఉంటారు, కానీ వారిలో ఆశ అనేటువంటిది ఉండదు. ఈ ఆశ అంటే ఏంటో తెలుసా ప్రియులారా? కేవలం కొంతవరకే పని చేస్తారు, వారు అంతకు మించి దాటి వెళ్ళడానికి వారిలో ఆశ సరిపోతా ఉండదు. క్రైస్తవ్యంలో లేదంటే ఒక దైవజనుడికైనా ఒక సంఘ సభ్యుడికైనా కావలసిన ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆశ. నీలో అర్హత ఉన్నది, నీవు అందుబాటులో ఉన్నావు, కానీ నీలో ఆశ లేదు. అంటే దేవుడు ఏదైనా చేయమంటే నీకు పెద్దగా ఆసక్తి లేదు. ఆశ ఆసక్తిని పుట్టిస్తుంది ప్రియులారా. నీలో ఇది చెయ్యాలి అనేటువంటి ఆశ లేకపోతే నీలో ఆసక్తి కనబడదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటాం. బికాజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ యు ఆర్ నాట్ థర్స్ట్, యు ఆర్ నాట్ స్టార్వింగ్ ఫర్ దట్. నువ్వు దాని నిమిత్తమై ఒక కోరిక కలిగి లేవు, ఇదిగో నేను ఎలాగైనా దేవుని చేతిలో వాడబడాలి. కొంతమంది దేవుని చేతిలో వాడబడాలి అంటారు, దేవుడు వాడుకుంటున్నప్పుడు సొనుగుతూ గొనుగుతూ ఉంటారు. నీ ప్రక్కన వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి, లేదంటే నీవు పొందుతున్నటువంటి రకరకాలైనటువంటి బాధలను బట్టి, నీ ప్రక్కన వారు నీ మీద లెగుస్తున్నటువంటి నీకు వస్తున్నటువంటి బాధలను బట్టి నువ్వు దేవుడి చేతిలో వాడబడుతున్నావు, అర్హమైన పాత్రగా నీవు ఉన్నావన్న సంగతిని మర్చిపోకూడదు. నీలో ఉన్న ఆశను నీవెప్పుడు నువ్వు రగిలించుకుంటూ ఉండాలి. నీ ఆశ బర్న్ చేస్తూ ఉండాలి. ఇతర సంబంధమైనటువంటి విషయాలు నీ ఆశను చల్లపరచకూడదు. అల్టిమేట్లీ ప్రియులరా,
మనము ఏదైతే ఇన్పుట్ తీసుకుంటూ ఉంటామో అది మన ఆలోచనల మీద ప్రభావితం చేస్తూ ఉంటది. ఆ ఆలోచనలు వెళ్ళి మన ఆశల్లో ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ఆశలు వెళ్ళి మన క్రియల్లో ప్రభావితం చేస్తూ ఉంటాయి. నెవర్ టేక్ ఎనీ అవుట్పుట్ ఎనీ ఇన్పుట్ ఆఫ్ దిస్ వరల్డ్ బికాస్ దట్ ఎఫెక్ట్స్ యువర్ డిజైర్, దట్ ఎఫెక్ట్స్ యువర్ థర్స్ట్. మనం ఎప్పుడు కూడా ఈ లోకపరమైనటువంటి ఇన్పుట్స్ ని మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు పరలోకపరమైనటువంటి ఇన్పుట్స్ మనం తీసుకోవాలి. పరలోకపరమైనటువంటివే లోపలికి తీసుకోవాలి. అదే మన ఆశని బలపరుస్తుంది. ఆ ఆశ క్రియాత్మకమై నిన్ను ముందుకు నడిపిస్తుంది. మన జీవితంలో ఈ 3 కలిగి ఉండాలి. పౌలు తిమోతితో అదే చెప్తున్నాడు. ప్రియులారా, నీవు నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఆశ కలిగిన పాత్రగా ఉన్నావా? పౌలు చెప్పినటువంటి 3 విషయాలు మరొకసారి చూద్దాం. మొట్టమొదటిగా అర్హత కలిగిన పాత్ర, అంటే పరిశుద్ధత కలిగిన పాత్ర. రెండవదిగా అందుబాటులో ఉండే పాత్ర, ఐహిక విచారాలు కాదు, దేవునికి అందుబాటులో ఉండు. నీకు నీవుగా, లోకానికి, నీ ఆలోచనకి, నీ కుటుంబానికి కాదు. మూడవదిగా ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకపోతే దేవుని పని చేయలేవు. ఆశ నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని బాధలైనా నిన్ను ఏమాత్రం పట్టించుకో. ఎందుకంటే నీలో ఉన్న ఆ ఆశ, ఆ ఆకలి, ఆ ఒక కరువు, ఆ కోరిక నిన్ను ఎంత దూరమైనా తీసుకువెళ్తా ఉంటుంది. ఈ 3టిని కలిగి ఉండాలి తిమోతి. లేనట్లయితే నీవు దేవుని చేతిలో నిలబడలేవు. దేవుడు అసలు నిన్ను పట్టుకోవడానికి, దేవుడు నిన్ను వాడుకోవడానికి, దేవుడికి నువ్వు చిక్కని విధంగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటావని పౌలు మాట్లాడుతున్నాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఇటువంటి కార్యములు కలిగి ఉన్నావా అని మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం ప్రియులారా.